అమ్మా ఐడెంటిటీ క్రైసిస్ కోసం. ఎందుకంటే సినిమాలు లేవు, మనాడికి పని లేదు, పాట లేదు, నేను ఒకటి ఉన్నానని జనానికి తెలియటం కోసం అట్లా ట్వీట్లు వేస్తుంటాం. అట్లా ఏకరా బాబు, నీ స్థాయికి తగ్గాల కోసం ట్వీట్లు వేసుకో అని చెప్తున్నా. అసలు నువ్వు ఏ రాష్ట్రం సంబంధించిన అడివి, ఎక్కడ అడివి? కర్ణాటకలో నీ సొంత రాష్ట్రంలో బెంగళూరులో పోటీ చేస్తే నీకు 1200 ఓట్లు వచ్చినాయి, నిన్ను తిరస్కరించారు, జనం చీకొట్టారు. ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళు ఏదో చేసుకోండి, ఇక్కడికి వచ్చి ట్వీట్ వేస్తావు, ఢిల్లీ పోయి ఇంకోటి వేస్తావు, చెన్నై పోయి ఒకటి వేస్తావు. నీకు ఎందుకు అసలు, నువ్వు ఏంటి అసలు, నువ్వు కామ్గా ఉండని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. ఎస్, అంటే ఇప్పుడనే కాదు, ఏ విషయం వచ్చినా కానీ నేనున్నాను అంటూ ప్రకాష్ రాజు ఏదో విధంగా ట్వీట్ చేస్తూనే ఉంటారు. మీకు ఆయన వ్యవహార శైలిని కానీ ఆ ట్వీట్స్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? ఏమి లేదమ్మా, ఇప్పుడు మనకి అందని ద్రాక్ష పండు పుల్లనని చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు చెప్పేవాడు కత్తలే. అట్లాగే మనకి అందని వ్యక్తుల గురించి, అందని వ్యక్తిత్వాల గురించి, అందని క్యారెక్టర్ల గురించి, అందని ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి ఈర్ష్య అమ్మా మనడికి. ఈర్ష్య, మనడి బై బర్త్ ఈర్ష్యతో పుట్టాడు. ఒక నటుడుగా మంచి నటుడే, వ్యక్తిగా చాలా క్యారెక్టర్లెస్ మ్యాన్ అమ్మా. అందుకని ఊరికి అనవసర సంబంధం ఏంటమ్మా ఆయనకి? ఆయన రాజకీయాలకు ఏం సంబంధం అమ్మ ఇక్కడ ఆయనకి? ఇక్కడ నువ్వు పోటీ చేయాలా? నీ తెలంగాణ ప్రజలు, నీకేం తెలుగు ప్రజలతో నీకేం సంబంధం అమ్మా? నీకు అసలు ఎందుకు, నువ్వు నీకేం సంబంధం, ఎందుకు ఏలు పెట్టాలమ్మా నువ్వు? జస్ట్ ఆస్కింగ్ అంట, జస్ట్ హూ ఆర్ యూ ఆస్క్ టు పీపుల్, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక, యు డూ దేర్. వి ప్రౌడ్ టు సే ఐఎమ్ తెలుగు పీపుల్, మై మదర్ టంగ్ తెలుగు. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, తెలుగు వాడుగా పుట్టినందుకు గర్వపడుతున్నాం అమ్మా మేము, తెలుగు వ్యక్తులం మేము. నువ్వు చెప్పు, నువ్వు గర్వపడుతున్నావు, తెలుగు వాడిగా ఉన్నది నువ్వు గర్వపడుతున్నావు, నువ్వు మాట్లాడు. మేము వచ్చి నీ బెంగళూరు నడిగొడ్డు కర్ణాటకలో చెప్పమని చెప్తాం, మేము జై తెలుగు అని. తెలుగు వాడిగా పుట్టిన గర్వపడుతున్నాం, ప్రపంచంలో ఢిల్లీ ఎర్రకోటపై చెప్పమని చెప్తాం మేము తెలుగు వాడిగా పుట్టినందుకు. నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ, నువ్వు చెన్నై అంటావు, తమిళ అంటావు, ఒకసారి అక్కడ పోయి తమిళ్లో అంటావు, ఇక్కడ పోయి కన్నడ అంటావు. నీకు ఎందుకు అసలు? నీకేం సంబంధం ఇక్కడ రాజకీయాలతో, ఇక్కడ వ్యక్తులతో? భారత ప్రధాని సైతం మెచ్చుకున్న నాయకుల గురించి నువ్వు ట్వీట్ చేయటం ఏంటి అసలు? తప్పు కదమ్మా. నేను కూడా నా స్థాయిలో ఉండాలి, నేను కూడా అది నాకు కూడా వచ్చేస్తుంది. నేను కూడా నా స్థాయికి మించిన వాళ్ళతో నేను గొడవ పట్టడం ఏంటి అసలు? థ్యాంక్ యూ అమ్మా. గణేష్ గారు, ఒకటండి, మీరు చూశాను, మీ ట్వీట్ చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. సో ఈ ట్వీట్ ని రిక్వెస్ట్ అనుకోవాలా లేకపోతే వార్నింగ్ అనుకోవాలండి? అసలు అంటే ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడటానికి నా టైం వేస్ట్ అమ్మా. వార్నింగ్ అని కాదమ్మా, నువ్వు మనిషిలా బతుకు, నీకు అవసరం ఉంటే న్యాయంగా మాట్లాడు. జస్ట్ ఆ సెటైరిక్ టెస్ట్, నువ్వు ఎక్కిరిచ్చే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి స్థాయి ఏంటి? ఇక్కడ ఏదో రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేనేమి రియాక్ట్ అవ్వట్లేదమ్మా. నాకు రాజకీయాలతో సంబంధం లేదమ్మా, ఏ రాజకీయానికి నేను వత్తాసు పలకట్లేదమ్మా. వాళ్ళ రాజకీయంలో వాళ్ళు కింద మీద పడతారో వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడు. నీకేం సంబంధం? నువ్వే పార్టీ, నువ్వే పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు ఎవరివి? నీ ఓటు ఎక్కడుంది? అసలు ఫస్ట్ నీ ఓటు ఎక్కడుంది? నీ ఆ ఓటు ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో పెట్టుకున్నావు నీ ఓటు. ప్రకాష్ రాజ్ గారితో ముందు నుంచే మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా అండి?